ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం 13వ వచనాన్ని. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా చాలు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేస్తుంది. అంటే పొగడాలని కాదు, కానీ ఏదో లాభాన్ని ఆశించి కూడా కాదు, కానీ నిజంగా పాటలు అయిపోయటానికి ఇంతమంది. నేను మొదటిసారి 31st వచ్చాను మీ దగ్గరికి, నాకు తెలియదు. ఇప్పుడు సండే, నిన్న శనివారం, కానీ అసలు నాకైతే నిన్న ఒక పండుగలాగా అనిపించింది. మీ పాయసాలు, మీ భోజనాలు. అంటే నేను మీకు పొగడం లేదు, నిజంగా 31st కూడా నేను గమనిస్తూ వచ్చాను. ఒక్కరు కూడా లేలే. ఒక్కరు కూడా. ఈవెన్ ఆ బ్రెడ్లు, ఆ టీ పంచే సమయంలో కూడా నిజంగా ఎంత క్రమశిక్షణగా, ఆత్మీయంగా నడిపించే మీ నాయకుడు లేకపోయినా మీ మధ్యలో అన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఆ వైద్యం తీసుకుంటా ఎంత చక్కగా ఉన్నారంటే పిల్లలు మొదలుకొని యవనస్తులు ప్రతి ఒక్కరు. చాలా సంతోషం వేసింది. ఎవరో శాంసన్ అన్న, ఒక ముగ్గురు, ఎవరో కొంతమంది బయట అన్నారు, కానీ లోపల కూర్చున్న వాళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా నేను మా సంఘంతో అదే చెప్తూ వచ్చాను. ఎంత చక్కగా ఉన్నారు అంటే మిమ్మల్ని మళ్ళీ పొగడం లేదండి, మళ్ళీ మీరు అతిశయించొద్దండి. నిజంగా అట్లానే దేవుని సన్నిధిలో అలాగనే మనం ఉండాలా. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అది మనం సైలెంట్గా ఉంటే అది ఎవరిని గనపరిచినట్టు? మన ప్రభువును మనము గనపరిచినట్టు. నిజంగా ఎవరైనా మన మధ్యకు వచ్చినప్పుడు పర్వాలేదు ఈ సంఘము అన్నట్టుంటే అదే చాలు. ఆత్మకి ఒక దైవసేవుడు కానీ, ఒక పరిచారకుడు కానీ ఆ సంఘాన్ని చూసినప్పుడు మనం పెట్టే భోజనం కంటే, మనం చూసే ఎదురు కంటే వాళ్ళ ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ చూసినప్పుడు అంతకంటే ఆనందము వారికి వచ్చిన వాళ్ళకి మరొకటి ఉండదండి. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను నిజంగా సంతోషపడుతున్నాను, ప్రభునందు చాలా ఆనందపడుతున్నాను. ఓకే. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం మనం గమనిస్తే, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా, ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు అబ్రాహాము గురించి రాయిస్తూ ఏమంటాడు? అబ్రాహాముతో, అయ్యా, భూమి యొక్క సమస్త వంశములు కూడా నీ యందు ఆశీర్వదించబడును అని ఇక్కడ చెప్తున్నాడు. నిజంగా అబ్రహాముకి ఎంత ధన్యత వచ్చిందండి, ఎంత గొప్పడు అబ్రహాం. చాలా చాలా బాగుంటుంది అబ్రహాం యొక్క స్టడీ. అబ్రహాం గురించి మనం ధ్యానిస్తే చూస్తే మనము ఎట్లా దేవుడు తన సంతానం ద్వారా భూలోక వంశములన్నింటినీ ఆశీర్వదించాడు మనం గమనిస్తే రండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయము, దయచేసి 3వ అధ్యాయము గలతీ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు
సంతానములకును అని చెప్పక క్షమించండి, సంతానములకును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తే, ఆ సంతానము క్రీస్తే. కాబట్టి దేవుడు అబ్రహాము మూలముగా ఏం చేస్తా ఉన్నాడు? అబ్రహామును బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ కల్దీయుల దేశంలో ఉండి ఊరనే పట్టణంలో నుంచి తను బయట తీసుకొచ్చినప్పుడు అబ్రాహామును దేవుడు ఆశీర్వదించిన పదాలు ఏంటంటే, అయ్యా అబ్రాహాం, నీ సంతాన మూలముగా భూలోక వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయన్నాడు. ఇక్కడ ఆరాధన కోసం మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ పౌలు దాన్ని స్పష్టంగా సవివరంగా దేవుని ప్రజలకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా రాయిస్తున్నాడు. ఆ సంతానం ఎవరంట? ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానము క్రీస్తు. అంటే ఇప్పుడు అబ్రహాము గర్భములో నుండి ఎవరు వచ్చినారు? క్రీస్తు వచ్చారు, అంతే కదా. ఇప్పుడు ఆ క్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదాలు అన్నప్పుడు ఇప్పుడు ఎవరి ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం? ఇండైరెక్ట్గా అబ్రహాం ద్వారా కదా. మన తండ్రి ఎవరు? అబ్రహామే కదా. కాబట్టి మన తండ్రి అబ్రహామే. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము నుంచి ఎవరు వచ్చారని చెప్తున్నాడు దేవుడు? దావీదు వచ్చాడన్నాడు. దావీదు నుంచి ఎవరు వచ్చారని చెప్తున్నాడు? క్రీస్తు వచ్చాడు. అల్టిమేటెడ్గా మనం గమనిస్తే క్రీస్తు అనే ఆయన మొత్తానికి ఎవరి బీజం నుంచి వచ్చాడు? మొదటి నుంచి చూస్తే అబ్రహాము అని చెప్తున్నాడు. అబ్రహాము. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు అంటే ఎవరి ద్వారా ఆశీర్వదించినాడు? అబ్రహామును బట్టి మనల్ని ఆశీర్వదించినాడు. కాకపోతే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల విషయంలో అబ్రహాము సంతానములో పుట్టినటువంటి క్రీస్తు అనే సంతానము ద్వారా దేవుడు మనం ఏం చేస్తూ వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అయితే ఈ ఆశీర్వాదము మనం పొందక మునుపు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము కూడా పొందక మునుపు మనం ఎలా ఉన్నాము? ఇదే గలతీలకు రాసిన పత్రికలో అంతా పౌలు అబ్రాహాము గురించి చెప్తాడు, శారా గురించి చెప్తాడు, ఆగరు గురించి చెప్తాడు, ఇస్సాకు గురించి చెప్తాడు, ధర్మశాస్త్రం గురించి చెప్తాడు కదా. అంత వాళ్ళ గురించే ఈ గలతీలకు రాసిన పత్రిక అంతా ఉంది. నేను నిజంగా ఆరాధన కోసం చూస్తూ వచ్చినప్పుడు మామూలుగా మీ దగ్గరికి పరిచర్య అంటేనే అన్నగారు డానియల్ అన్నగారు ఈవినింగ్ శనివారం రాత్రికి మందిరంలో మీటింగ్ ఉంటుంది, తర్వాత ఆదివారం వీలైతే బయట ఒక మీటింగ్ ఉంటుంది అన్నప్పుడు ఏం చెప్పాలా ప్రభా అని నేను అనుకున్నప్పుడు రాజు గురించి చెప్దాం అనుకున్నాను. అంటే దేవుడే నా రాజు అనే సబ్జెక్ట్ని బట్టి చెప్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఎందుకో వద్దులేదని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు సరే ఇది తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆశీర్వాదము, ఎవరి ద్వారా ఆశీర్వాదము, ఎలా ఆశీర్వాదము అనే విషయాలు అనేక సంగతులు ధ్యానిస్తూ వచ్చినప్పుడు దేవుడు కొన్ని విషయాలు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు మనము ఆశీర్వాదం పొందుతూ వచ్చినాం. ఎవరి ద్వారా అంటే అబ్రహాము ద్వారా మనం ఆశీర్వదించబడుతూ వచ్చినాం. అంటే ఆ సంతానములు ఉండి వచ్చినటువంటి క్రీస్తు ద్వారా. అయితే ఈ ఆశీర్వాదము అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనము కూడా పొందక మునుపు మనం ఎలాంటి వారం అని చెప్తుంది బైబిల్. గలతీలకు రాసిన పత్రికలో రెండు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. ఏం చేసిందంట? అబ్రహాము ఏ కాలంలో ఉన్నాడు? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడా? క్రీస్తు కాలంలో ఉన్నాడా? అబ్రహాము ధర్మశాస్త్ర కాలంలో ఉంటూ వచ్చినాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ ఏం చేసిందంట? పాపములో బంధించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మనము పొందక మునుపు మనం ఎక్కడున్నాము? పాపములో బంధింపబడి ఉన్నాము. ఏది బంధించిందంట పాపములో మనమును? లేఖనము పాపములో మనల్ని. ఏమైనా లేఖనాలు
ఎందుకు ఇస్తాడు దేవుడు లేఖనాలు? లేఖనాలు అంటే ఇది బైబిలే కదా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వాటన్నిటిని ఏమంటారు? లేఖనాలు అంటారు. మరి లేఖనము దేవుడు మనకు ఎందుకు ఇస్తాడు? పాపంలో బంధించడానిక, పాపములో విడుదల చేయడానిక? విడుదల చేయడానికి ఇస్తాడు. కానీ మరి ఇక్కడ ఏంది పౌలు అంటున్నాడు? లేఖనము మనం ఏం చేసిందంట? పాపములో బంధించింది. ఉదాహరణకి ఏంటి ఆ కాలంలో ఉన్న లేఖనం? ధర్మశాస్త్రం. ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు ధర్మశాస్త్రము దేవుడు ఆజ్ఞలు ఇచ్చినాడు ఇశ్రాయేలులకి, మనకు లేదు. ధర్మశాస్త్రం మనకు లేదు. అది ఎవరికి ఉంది? ఇశ్రాయేలు వారికే ఉంది. పోనీ మనకు ధర్మశాస్త్రం లేదు కదా అని మనం అనుకుంటే అది తప్పే. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు? ధర్మశాస్త్రం మీకు లేకపోయినా మీ మనస్సాక్షే ఒక ధర్మశాస్త్రం, మీ మనస్సాక్షే ఒక ధర్మశాస్త్రం అంటాడు. ఎవరు? పౌలు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఒక్కోసారి మన మనస్సాక్షి అదే చెప్పడాన్ని బట్టి మనం దేని ప్రకారం నడుచుకుంటున్నాం? ధర్మశాస్త్రం ప్రకారమే నడుచుకుంటున్నామంటగా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు. అంటే ఇప్పుడు మనం ఎక్కడ బంధించబడ్డాము? పాపములో బంధించబడ్డాం. ఏది మనల్ని బంధించింది? పాపములో ధర్మశాస్త్రం మనల్ని బంధించింది. ఎలా బంధించింది? అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయండి. అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఏం ఆజ్ఞలు ఉన్నాయి? ఉదాహరణకి ధర్మశాస్త్రంలో ఏముంది? నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. చిన్న ఆజ్ఞ, అంతే కదా. నీ పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు, ఒక చిన్న ఆజ్ఞ. ఏం చేస్తావు? ఓసారి ఆకారం ఏం చేశాడు పాపం? ఏదో ఆశించకూడదు ఆశించినాడు. ఏమైపోయినా లాస్ట్కి? పోనీ అది ఆజ్ఞ మనం నెరవేర్చినాము, ఇంకొక ఆజ్ఞ నెరవేరుస్తాము. 10 ఆజ్ఞలు అనుకుందాం. 10 ఆజ్ఞలు అనుకుందాం ధర్మశాస్త్రంలో. 10 ఆజ్ఞలు 10 అంటే 10 కాదండి, చాలా ఉన్నాయి. మేము అర్థమయ్యేకి 10 ఆజ్ఞలు అనుకుంటే 9 నెరవేర్చి 1 నెరవేర్చకపోతే మనం ఎందులో బంధించబడినట్టు? పాపములోనే మనము బంధించబడినట్టు. కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసిందంట? పాపములో బంధించింది. ఎప్పుడు మనము అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము కూడా పొందక మునుపు మనం ఎక్కడున్నామంటే పాపములో బంధించబడి ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఎక్కడున్నారంటే మానవుడు ఎక్కడున్నాడంట? చెరలో ఉన్నాడు. మానవుడు ఎక్కడున్నాడు? చెరలో ఉన్నాడు. ఏంటా చెర? చూడండి, గలతీలకు రాసిన పత్రికలో నేను ఇంకో మాటను చూపించడం మర్చిపోయాను. 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. గలతీ 3:23లో విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. అంటే ధర్మశాస్త్రము మనల్ని దేంట్లో బంధించింది? పాపములో బంధించింది. ధర్మశాస్త్రం మనల్ని ఎందులో బంధించేసింది? చెరలో బంధించేసింది. ఇప్పుడు పేతురు రాసినటువంటి పత్రికలో కూడా పేతురు కూడా నోవహు కాలాన్ని గురించి చెప్తూ నోవహు కాలములో ఉన్న ఆత్మలు అన్నాడు. ఆత్మలు అంటే ఎవరండి ఆత్మలు అంటే? ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరు? మాట్లాడుతున్నా నేనెవరు? నేనా? ఆత్మనా? నిజమేనా? ఆత్మ పోయిందనుకో, ఆత్మ పోతే దాన్ని ఏమంటారు? బతికున్నవంతే వరకే నీకు పేరు. నరేంద్ర మోడీ అంటారు, అహరోన్ అంటారు, డానియల్ అన్నగారు అంటారు, శాంసన్ అన్నగారు అంటారు, ఎక్సెట్రా. నువ్వు ఏ పేరు పిలుచుకో. ఎంతవరకు? నువ్వు బ్రతికుండగానే నువ్వు నీ దేహంలో శ్వాస నిశ్వాసలు ఆగిపోయిన తర్వాత దేవుడు నీ నుండి దాన్ని తీసుకున్న తర్వాత నిన్నేమంటారు? శవము అంటారు. నిన్నేమంటారు? పార్థివ దేహము అంటారు. నిన్నేమంటారు? భార్య చూసి భర్తను ఏం చేస్తారు? భర్తను చూసి ఏమంటది? శవాన్ని ముందు పెట్టుకొని అన్న నిన్న పోయినాడు అన్నట్టది. భార్య ఏమంటది భర్తను చూసి? కళ్ళ ముందే ఉన్నాడు కదా, పూలదండలు వేశారు కదా, తెల్ల బట్టలు చుట్టారు కదా, ఊదిబత్తీలు వెలిగించారు కదా, సెంట్ అంతా కొట్టినారు కదా, ఉన్నాడు కదా మనిషి అక్కడే. మరి ఎక్కడ పోయినాడు? ఏమండి? పోయింది ఎవరు? ఉన్నదెవరు? పోయింది ఆత్మ, ఉన్నది శరీరం.
కాబట్టి అక్కడ పేతురు ఏమన్నాడు? చెరలో ఉన్న ఆత్మలు. అంటే మన ఆత్మలు కూడా, పేతురు ఏ విధంగా చెరలో ఉన్న ఆత్మలు అన్నాడో, ఇప్పుడు మన ఆత్మలన్నీ కూడా ఎక్కడున్నాయి? చెరలో ఉన్నాయి. అంటే నోవహు కాలం నాటి ప్రజలు, వారి యొక్క ప్రజల యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? చెరలో బంధించబడి ఉన్నాయి. అందుకని వారి గురించి ఏమన్నాడంటే పేతురు, అవిధేయులైన ఆత్మలు అంటాడు. ఏ ఆత్మలు అంటే అవి? అవిధేయులైన ఆత్మలు చెరలో ఉన్నాయి. ఒకప్పుడు మనం కూడా ఎక్కడున్నాం? మన ఆత్మలు కూడా ఎక్కడున్నాయి? చెరలో ఉన్నాయి. నా ప్రాణమా, ఏం చేశారండి నోవహు కాల ప్రజలు? ఏం చేశారు? ఇండ్లను కట్టుచు, పెళ్లికిచ్చుచు, నారు నాటుచు, పెళ్లిళ్ళు చేసుకుంటూ అదే లోకం అనుకునింది. ఏది? ఎవరు? నోవహు కాలం నాటి ప్రజలు. కాబట్టి ఆనాటి ప్రజలంతా దేవునికి చోటు ఇవ్వకపోవటాన్ని బట్టి ఆనాటి ఆత్మలన్నీ ఎక్కడున్నాయి? చెరలో ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఎక్కడున్నాం? మనము కూడా చెరలో ఉన్నాం. పాపం అనే చెర, ధర్మశాస్త్రం అనే చెర, ఆ చెరలో మనం ఉంటూ వచ్చినాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. రెండవ పత్రిక 2వ అధ్యాయము 25. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని, ఏ ఊరిలో ఉన్నాం? ఏమండి ఇక్కడ ఏమన్నాడు? అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వారు వాని ఉరిలో ఉన్నవారు. ఎవరం మనం? దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందక మునుపు ఎక్కడున్నామంట? సాతాను యొక్క చెరలో ఉన్నాం, సాతాను యొక్క ఉరిలో ఉన్నాం. కాబట్టి మన జీవితాలు అవి. మన జీవితాలు ధర్మశాస్త్రం అనే ఒక చెర, పాపం అనే ఒక చెర, సాతాను సంబంధమైన వాని ఉరిలో మనం ఏం చేస్తూ ఉంటున్నాం? వాని ఉరిలో ఉండి దేవుణ్ణి మనము విడిచిపెట్టిన వారం, నిజమైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినటువంటి వారం. ఆనాటి ప్రజలంతా ఎక్కువగా ఎవరిని ఆరాధించేవాళ్ళు? ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళంతా. అబ్రాహాము కూడా ఎవరిని ఆరాధించినాడు? బొమ్మలు చేసుకొని, బొమ్మలు అమ్ముకుంటా బొమ్మల పూజ చేసుకున్నాడు. ఎవరు? అబ్రాహాము బొమ్మలు అమ్ముకొని, బొమ్మల పూజ చేసుకొని వాటికి నమస్కారం చేస్తూ వచ్చినాడు. అయితే అబ్రాహాము జీవితాన్ని బాగా స్టడీ చేస్తే వాళ్ళ నానంత భయంకరమైన విగ్రహారాధికుడు కాదు, చాలా అన్వేషణ చేసినాడని చెప్పి రాయబడుతూ వచ్చింది దేవుని గురించి అబ్రాహాము. కాబట్టి మనమంతా ఎవరమంటే చెరలో ఉన్నవారము. పాపం అనే చెర, ధర్మశాస్త్రం అనే చెర, సాతాను యొక్క వాని యొక్క ఉరిలో ఉన్నటువంటి వారము, దేవుణ్ణి ఎరుగనటువంటి వారము, దేవుని ఆశీర్వాదములకు దూరమైపోయినటువంటి వారము. రండి చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన, లేకపోతే 5వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, లేకపోతే క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. అక్కడేమన్నాడు? మొదట చెర అన్నాడు, ఇక్కడేమన్నాడు? దాస్యం అన్నాడు. అంటే మన జీవితాలు మొదట చెరలో ఉన్నాయి, తర్వాత ఎక్కడున్నాయి? దాస్యములో ఉంటా వచ్చినాయి. అందుకని 4వ అధ్యాయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏంటి ఆ దాస్యము? 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులు. దేనికి దాసులం? 5వ అధ్యాయం 1వ వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి. మన మీద కాడి పెట్టబడింది, దాస్యం అనే కాడి. ఆ కాడి, ఆ దాస్యం ఏదన్నాడు ఇక్కడ? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం ఏమైనామంట? వారికి దాసులం.
నిజమైన దేవుని ఎప్పుడో వదిలిపెట్టిన వారం. ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఎరుగని వారము, దాస్యమునకు లోబడ్డ వారం, కాడి కింద ఉన్నవారము, దాస్యముకు లోబడ్డ వారము, చెరలో ఉన్నవారము, అపవాది యొక్క సాతాను యొక్క ఉరిలో మనం ఉంచబడుతూ వచ్చినాము. అలా ఉంచబడ్డాన్ని బట్టి దేవుడిచ్చే, సృష్టికర్త అయిన దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం ఏం చేస్తూ వచ్చినాం? పోగొట్టుకున్నాం. ఆశీర్వాదాలకు మనము పాత్రులు కాకుండా అయిపోతూ వచ్చినాం. చూడండి, ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమా 6:6. ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు. దేనికి దాసులం అంట? మనం పాపమునకు దాసులం. దేనికి దాసులం? నిజమునకు దేవుళ్ళు కాని వారికి మనం దాసులము. ఇక్కడే ఉన్నాడు, పాపమునకు దాసులం. అంటే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా, ఒకప్పుడు మీరు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మీరు పొందక మునుపు, గలతీయులంతా ఎవరండి? క్రైస్తవులా, యూదులా, హైందవులా, విగ్రహారాధకులు? ఎవరు గలతీయులంతా? గలతీ పట్టణంలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు కసాపాడు అంటున్నాం, కసాపురం కదా, కసాపురంలో ఉన్నాం మనం. కసాపురంలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్రైస్తవులా? కాదు కదా. అడుగడుగున మనకు తెలుసు ఏమున్నాయో. కాబట్టి అలాంటి ప్రాంతం ఇది. అట్లే గలతీ పట్టణం, అది సంఘం కాదండి గలతీ అనేది. గలతీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారేమి పుట్టుకతో క్రైస్తవులు కాదు. వారు పుట్టుకతో అక్కడున్న వాళ్ళు చాలా మంది యూదులేమి కాదు. అక్కడున్న వాళ్ళు దాదాపు ఎక్కువ శాతము ఎవరు? అన్య జనులు. ఆ అన్య జనులతో పౌలు చెప్తున్నాడు, అయ్యా, మీరు క్రీస్తు ద్వారా ఆశీర్వాదం పొందక మునుపు, అబ్రహాము పొందిన ఆశీర్వచనం మీరు పొందక మునుపు, ఆ అబ్రహాము ద్వారా వచ్చిన సంతానమైనటువంటి క్రీస్తు సంతానము ద్వారా, ఆ క్రీస్తు అనే సంతానము ద్వారా మీరు ఆశీర్వదించబడక మునుపు మీరు ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రం అనే పాపములో మీరు బంధించబడి ఉన్నారు. ధర్మశాస్త్రం అనే చెరలో మీరు ఉంటూ వచ్చినారు. మీరు స్వాతంత్రము లేక దాస్యం అనే కాడి క్రింద మీరు ఉన్నారు అని వారికి వచ్చిన ఆశీర్వాదాలు చెప్తున్నాడు. చూద్దాం రండి. నేను అందుకని ఎక్కడ ఎక్కువ భాగము ఆరాధన కోసం వేరే పత్రికలు కానీ ఎక్కువ చూడలేదండి. గలతీయులకు రాసిన పత్రికల నుంచి కొన్ని మాటలు మీకు చూపిస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం చూడండి ఏమన్నాడు అక్కడ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఎవరి ద్వారా కలగాల? అబ్రహాము. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఆది కాండములో? ఒక్కసారి కాదండి, ఒక్క స్థలంలో కాదండి దేవుడు చెప్పింది. అనేక పర్యాయములు అబ్రహాముతో దేవుడు పదే చెప్తాడు ఒక మాట. ఏంటి? అబ్రహాం, నీ సంతానం ద్వారా ఈ భూలోకాన్ని. ఎన్నిసార్లు చెప్పింటాడు అన్నమాట అబ్రహాంతో? పదే చెప్తాడు. ఎవరితో? అబ్రహాంతో పదే చెప్తాడు. అబ్రహాం, నీ సంతానం ద్వారా భూలోకములో ఉన్న సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదిస్తారు. ఇక్కడేమన్నాడు? చెరలో ఉన్న వారితో, దాస్యము క్రింద ఉన్న వారితో, పాపములో బంధించబడిన వారితో పౌలు అంటున్నాడు 13లో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు కలుగుటకై. ఆ దేవుడు ఏం చేశాడు? ఓకే, చెరలో ఉన్నాం, ఓకే, కాడి క్రింద ఉన్నాం, ఓకే, మనకు స్వాతంత్రం లేదు, పాపంలో బంధించింది. ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మనకు ఆశీర్వాదం పొందడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కోసం ఏమి చేశాడు? ఎలా విడిపించాడు మనల్ని అని ఒకవేళ మనం ఆలోచిస్తే, అదే గలతీయులకు రాసిన పత్రికలో మనం పౌలుని అడిగితే ఏమంటాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ 4:4. అయితే
కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని, చూశారా, లేఖనము మనము ఎక్కడ బంధించింది? పాపములో బంధించింది. ధర్మశాస్త్రం మనము ఎక్కడేసింది? ఎక్కడేసింది? బయటికి రాకుండా, స్వాతంత్రం మనకు లేకుండా ఎక్కడ వేసిందట ధర్మశాస్త్రం? చెరలో. చదవలా మనం? ధర్మశాస్త్రమును చెర అని మాట మనం చదివినాం కదా. ధర్మశాస్త్రం అనే చెరలో మనం ఉన్నప్పుడు ఆ చెర నుండి మనం విమోచించుటకై, ధర్మశాస్త్రం నుండి మనం విమోచించుటకై యేసు ప్రభువారు ఈ లోకమునికి ఎలా వచ్చాడంట? ఆయన స్త్రీ యందు పుట్టి. ఒక మాటలో చెప్పాలంటే, ఆ దాస్యం అనే కాడి కింద ఉన్న మనల్ని విడిపించడానికి, పాపం అనే దాస్యం కింద ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు వారు ఎలా పుట్టాడంట? ఆయన స్త్రీ యందు పుడతా వచ్చినాడు. స్త్రీ యందు పుడతా వచ్చాడు. మొన్నటికి మొన్న ఎంత వల్గర్గా భాష మరియమ్మ గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ వచ్చాయంటే ఎవరైనా చూసే వాళ్ళకి తెలుస్తాయి. యూట్యూబ్లో వాళ్ళు మాట్లాడే మాటలు భయంకరంగా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఆయన స్త్రీ యందు పుట్టినాడు? ఏమండి, యేసు ప్రభు వారు స్త్రీ యందు ఎందుకు పుట్టినాడు? మనకు ఆశీర్వాదము ఇవ్వడానికి. అబ్రహాము పొందిన ఆశీర్వాదము మనము కూడా పొందడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దేవునితో సమానముగా ఉండవలసిన ఆ దేవుడు ఎలా పుట్టినాడంట? స్త్రీ యందు పుట్టినాడు. ఎలా మారినాడు? రక్త మాంసములలో పాలివాడైనాడు. సహోదరులలో ఒకని వంటి వాడు ఆయన కావలసి వచ్చింది. ఎవరి కోసం? నిన్ను ఆశీర్వదించడం కోసం, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం కోసం. ఏ ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకని మనం చదువుకున్న గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల్లో ఆత్మను గూర్చిన వాగ్దానం. అది శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కాదండి. చాలా మంది యేసు ప్రభు కాడికి ఎందుకు వస్తారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు ఉద్యోగం వస్తుంది, వచ్చినామన్నా మందిరానికి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మాకు బిడ్డలు లేరు కాబట్టి బిడ్డలు పుడతారని వచ్చినాం నా మందిరానికి అంటారు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఇస్తాడు, నీకు బిడ్డలు ఇస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నువ్వు కోరుకుంటే కియో కారైనా ఇస్తాడు. ఏదైనా ఇవ్వగల సామర్థ్యం గల వాడెవరు? దేవుడు. అయితే దేవుడు భూలోక సంబంధమైన ఆశీర్వాదముల కంటే ఏ ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి వచ్చినాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు నీకు ఇవ్వడం కోసం యేసు ప్రభు వారు ఎలా పుట్టాడంట? ఆయన స్త్రీ యందు పుట్టాడు. రక్త మాంసములలో పాలివాడైనాడు. ఆ సహోదరులలో ఒకని వంటి వాడుగా కావలసి వచ్చింది. అందుకని ఆయన కూడా ఆకలి కొన్నాడు, ఆయన కూడా దప్పి కొన్నాడు, ఆయన కూడా అవమానపరచబడ్డాడు, ఆయన కూడా ఏడుస్తూ వచ్చినాడు, ఆయన కూడా శ్రమలు భరించలేక తండ్రికి మొరపెడుతూ వచ్చినాడు. మన వలె అన్ని బలహీనతలు శరీరంలో ఆయన కూడా భరిస్తూ వచ్చాడు. ఎందుకోసం? నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఇవ్వడం కోసం. రండి చూద్దాం. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఏమైపోయినాడు? క్రీస్తు మన కోసం ఏమైపోయాడంట? శాపమైనాడు. ధర్మశాస్త్రము పాటించలేక లేఖనము మనములను పాపములో బంధిస్తే, ధర్మశాస్త్రం మనములు చెరలో ఉంచితే, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేక శాపగ్రస్తుల మనమైతే, ఆ శాపానికి శిక్ష రావాల్సింది మనకైతే, ఆ సృష్టికర్త అయిన దేవుడు స్త్రీ యందు పుట్టి ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఏమైనాడంట? ఏ పాపమురు కానీ ఆ సృష్టికర్త శాపగ్రాహి అయి వస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రంలో రాయబడింది. నిర్గమాకాండం, లేవీకాండం, ఆ కాండాల్లో ఏం రాయబడింది? ఎవడైనా పాపము చేస్తే వాడిని ఊరి బయటకు తీసుకుని వెళ్ళి ఏం చేయాలంట? వాడిని వేలాడదీయాల. ఎవరిని వేలాడదీయాలా? పాపం చేసిన పాపం చేయను అన్నా. ఎవరిని? పాపము చేసిన వాడిని ఆ కట్టెల పైన ఊరి బయట వేలాడదీయాల, ఆ శిలువ పైన. కానీ ఇక్కడ ఎవరు వేలాడుతున్నారండి?
శాపగ్రస్తుడుగా ఎవరైనారు? అందుకని అక్కడ చక్కటి మాట రాయబడింది. అక్కడ ఒక చక్కటి మాట, క్రీస్తు మన కోసము. ఎవరి కోసం? ఎవరి కోసం? క్రీస్తు మన కోసము ఏమైనాడంట? శాపముగా మార్చబడుతూ వచ్చాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా, అక్కడేం చదివినాం? ఆయన మన కోసం ఏమైపోయాడంట? శాపం. ఇక్కడేమన్నాడు? ఆయన మన కోసం ఏమైపోయాడంట? ఏమండి, ఒక్క పాపం చూపించగల యేసుప్రభులు ఎవరన్నా? యేసుప్రభు బ్రతికున్న దినాల్లో ఛాలెంజ్ చేసినాడు. ఏం చేసినాడు? సవాలు ఇస్తున్నాడు, ఛాలెంజ్ చేసినాడు. రేయ్, మీలలో ఎవడో దమ్మున్న మొగడు నా దగ్గర రానరా. ఏం చెప్పినాడు? నాలో ఏముందని చెప్పగలరు మీరు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలని సవాల్ చేశాడండి. ఎవరండి? యేసుప్రభు వారు. ఎటువంటి శాపము పనులు చేయనటువంటి ఆయన, ఎటువంటి పాపము చేయని ఆయన మన కోసం ఏమైనంట? శాపగ్రస్తుడైనాడు. మన కోసము పాపముగా చేయబడుతూ వచ్చాడు. చూడండి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. కాబట్టి గలతీ పట్టణంలో ఉన్న ఆ సంఘంతో పౌలు అంటున్నాడు, అయ్యా, ఒకప్పుడు మన బ్రతుకిది అయితే దేవుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనం మీకు ఇవ్వడానికి ఆయన ఎలా పుట్టాడంట? స్త్రీ యందు పుట్టినాడు. ఆయన ఏమైనాడు? శాపగ్రాహి అయినాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో గలతీయుల రాసిన పత్రికలో, ఆయన సిలువ వేయబడ్డాడు. స్త్రీ యందు పుట్టాడు, శాపముగా పాపముగా మార్చబడుతూ వచ్చినాడు. ఆయన తర్వాత ఏం చేయబడ్డాడు? సిలువ వేయబడ్డాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో కాచిన రక్తము ద్వారా ఇప్పుడు మనకేమొచ్చింది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో కానీ 1-2 పర్యాయములు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కానీ, మరి ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో పదే ఆ మాటలు కనబడతాయండి. క్రీస్తునందు అని ఎక్కువ పర్యాలు ఆ మాటలు కనపడతాయి. నేనున్న సంఘంలో ఒక ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచే ఆరాధన వర్తమానములు ఒక మొదటి అధ్యాయం నుంచి ఎక్కువ కూడా కాదు, మళ్ళా దాదాపు 13 నెలలు అందులోంచి ఆరాధన వర్తమానాలు అన్నీ ఉన్నాయి. అన్ని రకాల ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రీస్తునందు అంటాడు ఎక్కువ పర్యాయములు. క్రీస్తునందు. కాబట్టి ఆ క్రీస్తు ద్వారా మనకు దేవుడు ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన శిలువ మరణము పొందుతూ వచ్చాడు. ఇంతకు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి? ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 చదువుతాను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఏం చేశాడు దేవుడు? మనల్ని విమోచించినాడు. ఎక్కడి నుండి? ధర్మశాస్త్రం నుండి విమోచించినాడు. పేతురు ఏమన్నాడు? మన ఆత్మలు ఎక్కడున్నాయట? చెరలో ఉన్నాయి. చెరలో ఉన్న ఆత్మలను మనల్ని ఏం చేశాడు? దేవుడు విమోచించినాడు. తిమోతికి రాసిన పత్రికలో మనం ఏం చదివినాం? సాతాను యొక్క ఉరిలో ఉన్నాం, చెరలో ఉన్నాము. వాని ఉరిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విమోచించినాడు. అది దైవ సంబంధమైన ఆశీర్వాదం. రెండవదిగా చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా
చేసి ఉన్నాడు. 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉన్నటకు పిలువబడితిరి. ఏమిచ్చాడంట? దాస్యములో ఉన్న మనకి క్రీస్తు ఏమిచ్చినాడు? ఇప్పుడు నువ్వు స్వేచ్ఛ పిలుచుకుంటావండి. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 2026 కదా, 25 2025 ఫిబ్రవరి 9వ తారీఖున ఏ వాయువులు పీల్చుకుంటున్నాం మనం? ఏ వాయువు? స్వేచ్ఛగా వాయువులు పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకుంటాం. అవునా కదా? మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు లేడు, ఎవరు లేరు. అవునా? ఎవరిచ్చారు ఈ స్వాతంత్రం నీకు? ఇండియాకి స్వాతంత్రం ఎవరిచ్చారండి? ఒక గాంధీనే కాదు, ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే, వాళ్ళ ఆస్తులు కోల్పోతే, వాళ్ళు చెరసాల్లో పడితే, బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే మనకు వచ్చిన స్వాతంత్రమే ఇది. వాళ్ళు పోరాడినారు. కానీ దేవుడు మనకు స్వాతంత్రం ఇవ్వడానికి ఏమైనాడంట? ఆయన స్త్రీ యందు పుట్టినాడు. దేవుడు నీకు స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన శాపగ్రస్తుడైనాడు. దేవుడు నీకు స్వాతంత్రం ఇవ్వడానికి ఆయన శిలువ మరణము పొందుతూ వచ్చాడు. ఏ విప్లవకారుడు కూడా ఇంత ఘోరమైన మరణాన్ని పొందలేదు. ఏ నేరస్తుడు కూడా ఇంత ఘోరమైన మరణాన్ని పొందలేదు. ఎలాంటి నేరం చేసిన వాడు కూడా ఇలాంటి భయంకరమైన శిక్ష ప్రపంచంలో ఎవరూ పొందలేదండి. ఎవరూ పొందని భయంకరమైన శిక్ష యేసు ప్రభువారు నీ కోసం భరించి నిన్నేం చేశాడు? దాస్యము క్రింద ఉన్న నిన్ను ఏం చేశాడంట? స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు, విమోచించినాడు, నీకు స్వాతంత్రం ఇచ్చినాడు. 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాం. ఏం చేశాడు దేవుడు? ధర్మశాస్త్రము నుంచి విడిపించినాడు, విమోచించినాడు, స్వతంత్రులుగా చేశాడు. 3వ ఆశీర్వాదం ఏంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదం మనలను నీతిమంతులుగా చేసినాడు. మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు దేవుడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 చదువుతాం. లేకపోతే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. 4 ఆశీర్వాదాలండి, 4 రకాల ఆశీర్వాదాలు. పౌలు గలతీ పట్టణములో ఉన్న సంఘానికి తను చెప్తున్నాడు, అయ్యా ఒకప్పుడు మీరు చెరలో ఉన్నారు, ఒకప్పుడు మీరు దాస్యములో ఉన్నారు. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనం మీరు కూడా పొందుటకై ఏమైనాడంటే యేసు ప్రభువారు స్త్రీ యందు పుట్టాడు, శాపగ్రాహి అయినాడు, శిలువ మానుపైన ఆయన చనిపోయినాడు. చల్లగా గోడ కాకుండా నిద్రపోద్దండి. ఒకవేళ మీరున్న అన్నోళ్ళు మీకు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ అన్న నేను కొత్తగా వచ్చినాక నాకేం భయంలే. ఒకసారి ఇట్నే పేరు కూడా చెప్తాను, డానియల్ అన్న గారికి బాగా తెలిసి ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్లే మెసేజ్ చెప్తాను. నాకు ఎవరైనా నిద్రపోయినా మాట్లాడినా నేను చెప్పేస్తా. అది ఎక్కడన్నా కానీ, ఎంత పెద్ద సంఘం కానీ చిన్న సంఘం కానీ, మా సంఘమైనా సరే, సంఘ పెద్దలు కానీ ఎవరైనా కానీ నువ్వు మొహమాటం లేకుండా చెప్పేస్తా. ఉంటే ఉండి పంపించేనని అని అక్కడ సరే ఆ ప్రాంతంలో నేను వెళ్ళిన ఆ ప్రాంతం గుడ్ ఫ్రైడే పోయినా. అట్లే ఇద్దరు ఏం చేశారు, పెద్ద పురుషులు, పెద్దవాళ్ళ వయసు ఉన్న బ్రదర్స్ నిద్రపోతున్నారు. నేను మా మెసేజ్ చెప్తే లేపిన వాళ్ళని, అన్న వాళ్ళని లేపండి అని. వాళ్ళంతా మెసేజ్ అంతా కొట్లాడుతున్నారు. ఎవరెవరు వాళ్ళే నాతో కొట్లాడలేక వాళ్ళే కొట్లాడుతున్నారు. అక్కడ సంఘ పెద్ద ప్రసాద్ అన్నగారు ప్రసాద్ అన్న ఆకేపాల సంఘ పెద్ద అన్న వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నాకు చెప్తూ వచ్చారు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చాం కాబట్టి కొంత ఇంట్లో ఏదైనా పనులు అవన్నీ ఉంటాయి, నిజమే, నేను కాదనడంలే. కొంత ఓపిక పట్టుకొని ఒకవేళ నిద్ర వస్తా అంటే దానికి మనం దాసులు అయిపోకుండా, దానికి మనం ఇదైపోకుండా అప్పుడప్పుడు మనం కొద్దిగా ప్రయత్నం చేసామనుకో, ఏది కళ్ళు పులుముకుంటానో అట్ట ఇట్ట అనుకుంటానో ఏదో ఒక రూపంలో మనం ఎక్సర్సైజ్ చేస్తా అంటే మొత్తం ఏమవుద్ది, పోవడానికి
ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అలా ఉన్న మనల్ని దేవుడు ఎన్ని ఆశీర్వాదాలతో నింపినాడు? మనల్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు 4. ఏంటి అవి? విమోచించినాడు, స్వతంత్రులుగా చేసినాడు, 3వది నీతిమంతులుగా చేసినాడు, ఆయన కుమారులుగా చేసుకున్నాడు. ఆ లేఖన భాగం గురించి ఒక్క మాట నేను ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూపిస్తాను, చూడండి. అది చూసి నేను ముగిచ్చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా. చూసారా ఏ ఆశీర్వాదం అన్నాడు అక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఏ ఆశీర్వాదం అంటాది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, చూడండి. అది చూసి నేను ముగిచ్చేస్తాను. 3వ అధ్యాయం 29వ వచనం. గలతీ 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు ఎవరు సంతానం? మనం ఒకప్పుడు దేవుళ్ళు కాని వారికి దాసులం. ఇప్పుడు ఎవరికి దాసులం? దేవునికి దాసులం. ఒకప్పుడు మనకు స్వాతంత్రం చెరలో ఉన్నాం. ఇప్పుడు మనల్ని ఏం చేశాడు? దేవుడు స్వాతంత్రం ఇచ్చినాడు. ఒకప్పుడు అనీతిమంతులం, మనం నీతిమంతులుగా తీర్చినాడు. ఒకప్పుడు దేవుని కుమారులు మనము కాము, దేవుని కుమారులుగా చేసినాడు. దేవుని కుమారులుగా చేసి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు సంబంధులైతే, నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే, ఆయన నందు నువ్వు విశ్వాసం ఉంచుంటే, ఆయన ద్వారా నువ్వు కుమారుడు అయింటే అని చెబుతూ ఏమన్నాడు? ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానము. ఎవరి సంతానం? ఇప్పుడు మనం క్రీస్తును నమ్మిన ప్రతి వాడు కూడా ఎవరి సంతానం? చూద్దాం, బల్లవాక్యంలో కూడా అదే ఉంటుంది, చూద్దాం, చాలా బాగుంటుంది. అబ్రహాము సంతానం అయ్యింది ఏం చేయబడ్డామట? మనం వారసులం. అందుకని రోమిలకు రాసిన పత్రికలు కూడా మనము కుమారులమైతే ఏమంట? వారసులం. కాబట్టి అబ్రహాము పొందిన ఆశీర్వాదానికి వారసులం, దేవుని రాజ్యానికి మనము వారసులం.